మంచి ఫ్యామిలీ ఎమోషన్స్, మంచి ఫ్రెండ్షిప్ ఇవన్నీ రిలేటెడ్ చేసి చాలా మంచి కథ బాగా తీశారు డైరెక్టర్ గారు. సో అందరూ సినిమా థియేటర్కి వచ్చి మే 30th చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. అలాగే మా ముగ్గురు రైటర్స్ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ రాజు నువ్వు కూడా ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేయాలి? స్టార్ట్ చేద్దాం. డెఫినెట్గా నాకు తెలుసు మాటలు వినడానికి, ఆ ముగ్గురు మాటలు వినడానికి వెయిట్ చేస్తున్నారు. కానీ దానికంటే ముందు ఒక్క క్వశ్చన్ ఉంది. ఒక్కసారి మీ ముగ్గురు కూడా ఒక్క అడుగు ముందుకు వేసి ప్లీజ్. శ్రీనివాస్ గారు, ఎస్ ప్లీజ్. సో ఇలా ముగ్గురు హీరోల్ని ఒక ఫ్రేమ్లో చూడడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అండ్ ఎలాంటి ఇన్హిబిషన్స్, ఎలాంటి ఇన్సెక్యూరిటీస్ లేకుండా ఇంత అద్భుతమైన కెమిస్ట్రీని, బ్రొమాన్స్ని అన్నిటినీ స్క్రీన్ పైన తీసుకొస్తున్నారని అర్థమవుతుంది. కానీ మాకైతే ఆ బ్రొమాన్స్ యాక్చువల్లీ ఆఫ్ స్క్రీన్ కూడా కనిపిస్తుంది, ప్రమోషన్స్ పుణ్యమా అని చెప్పేసి. సో ఇలా ఒక ముగ్గురు హీరోలు ఇంత ఇన్సెక్యూరిటీ లేకుండా ఒక బాండింగ్ అనేది చాలా రేర్గా చూస్తాం. కాబట్టి బ్రదర్హుడ్ అండ్ ఫ్రెండ్షిప్ ఈ రెండు సినిమాలో కనిపించబోతున్నాయని అర్థమవుతుంది. సో నారా రోహిత్ గారు, ఇప్పుడు మనోజ్ గారు, శ్రీనివాస్ గారు కదా, బ్రదర్హుడ్ ఎవరితో షేర్ చేసుకుంటారు, ఫ్రెండ్షిప్ ఎవరితో షేర్ చేసుకుంటారు? బ్రదర్హుడ్ అయితే తమ్ముడు కాబట్టి సాయి. ఫ్రెండ్షిప్ ఫర్ లైఫ్ ఇస్ లైక్ బాబాయ్. ఓకే ఓకే. సో సేమ్ క్వశ్చన్ టు మనోజ్ గారు, అంతేనా? సేమ్ ఆన్సర్ కావాలని కావాలి. తమ్ముడు నా ప్రాణ స్నేహితుడు. వావ్. ఓకే శ్రీనివాస్ గారు. నాకు ఇద్దరు బ్రదర్హుడ్. ఇద్దరు బ్రదర్హుడ్. రామలక్ష్మణులు. బట్ ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు బ్రదర్హుడ్. ఐ కాంట్. ఇద్దరు 50-50. వావ్. ఓకే. సో ఐ థింక్ ఇదంతా మేము స్క్రీన్లో చూడడానికి వెయిట్ చేస్తున్నాం. అయితే నేనే కాదు, క్వశ్చన్స్ అడగడానికి యాక్చువల్లీ ఇందాక నుంచి మా ఆడియన్స్లో కూడా చాలామంది నేను ఇందాక ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా అడిగారు. కానీ దానికంటే ముందు ఎస్ మీ స్పీచెస్ వింటే ఇంకా బాగుంటుంది. కాబట్టి టు స్టార్ట్ విత్ ఎస్ నారా రోహిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ. సార్. హాయ్ ఏలూరు, ఎలా ఉన్నారు? ట్రైలర్ ఎలా అనిపించింది? సో భైరవం ఈ సినిమా నా కెరియర్లో ఒక చాలా స్పెషల్ ఫిలిం. ఈ సినిమా నాకు ఫస్ట్ తీసుకొచ్చింది బెల్లంకొండ సురేష్ గారు, ఒకసారి చూడండి సినిమా అని. సో అండ్ దెన్ సినిమా చూడడం జరిగింది, నచ్చింది. అండ్ దెన్ విజయ్ డైరెక్టర్ అనేసరికి ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. తన ఉగ్రం కానీ, నాంది కానీ ఎలా తను హ్యాండిల్ చేశాడో మీరు అందరూ చూశారు. సో అదే కాన్ఫిడెన్స్ నాకు ఉన్నింది. సో తను ఖచ్చితంగా, తనతో అయితే అసలు ఇష్యూస్ లేవు. ఈ క్యారెక్టర్స్ ఎవరు చేస్తున్నారు, సాయి అనేది ఆ క్యారెక్టర్ సాయి చేస్తున్నాడని తెలుసు. ఈ క్యారెక్టర్ ఎవరనేది ఒక చిన్న ఇది ఉండేది. ఎప్పుడైతే మనోజ్ అని చెప్పారో ఇంకా 100% తడిగుడ్డేసుకుని కూర్చున్నాం. ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ తను చేసే డెఫినెట్గా న్యాయం చేయగలుగుతాడని నమ్మాం. సో ఇట్ వాజ్ అ స్పెషల్ జర్నీ. నాకు బాబాయ్ నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం, వెరీ క్లోజ్. బట్ ఈ సినిమాతో మా జర్నీ, మా బాండింగ్ ఇంకా పెరిగింది. అండ్ దిస్ ఫిలిం నా కెరియర్లో, నా లైఫ్లో ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకునే ఒక మంచి సినిమా. అండ్ ఈ సినిమా టీం, మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు, ఆయన చాలా సినిమాలు చేశారు. ఆయన ఒక సినిమాని నమ్మితే ఆ సినిమాని ఎలా బ్యాక్ చేస్తారో మీరు ముందు చూసుంటారు. ఈ సినిమా కూడా అలాగే చేశారు. అండ్ ఆయనకి సపోర్ట్గా ఉన్న మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు, అండ్ ద టీమ్, మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల కానీ, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి, and the lovely heroines Aditi and Anandi and Divya. It was wonderful working. And ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మే 30వ తారీఖున ఈ సినిమాని మీరు అందరూ తప్పకుండా థియేటర్స్లో చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ నారా రోహిత్ గారు. అండ్ ఎస్ రిక్వెస్టింగ్ మంచు మనోజ్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము.